జై హింద్ సోల్జర్స్. మనకైతే ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ఆర్మీలో వెళ్ళాలనుకునే అభ్యర్థులకు అయితే ఎస్ఎస్సి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉంది. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తే కొన్ని మనకైతే స్కిప్లో అయితే మనం మిస్ అవుతూ ఉంటాము. ఆ మ్యాటర్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మనకు పోస్ట్ అయితే విడుదలైంది. దీనికి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్ అనేది కూడా మనకు నోటిఫికేషన్ నేమ్ అయితే ఉండొచ్చు. అందరికీ మన ఎస్ఎస్జిడి అనే నేమ్ తోటి మనకు అందరు గుర్తుపడతాం. నంబర్ ఆఫ్ పోస్ట్ అనేది 25,487 అయితే మనకు పోస్ట్ ఉంది. సాలరీ విషయానికి వస్తే మనకు 21 నుంచి 69 వరకు అయితే బేసిక్ శాలరీ అయితే ఉంటుంది మనకు. దీనికి క్వాలిఫికేషన్ అనేది మనం మినిమం 10th అయితే పాస్ అయి ఉండాలి. 10th పాస్ కాని వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ చేయరాదు. 10th పాస్ అయి ఉండాలి మనం, ఓకేనా. దీనికి ఏజ్ విషయానికి అయితే 18 నుంచి 23 అయితే ఉండాలి మనం. ఏజ్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నా, ఏజ్ అనేది 18 నుంచి 23 అయితే ఉండాలి. ఎవరైతే ఏజ్ 18 కంటే చిన్నవాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేయరాదు. దీనికి స్టార్టింగ్ డేస్ దీనికైతే మనకు అప్లికేషన్ స్టార్ట్ అనేది December 1 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ మనకు ఇప్పటికే 2 days అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి. లాస్ట్ డేట్ అనేది మన December 31 నుంచి మన లాస్ట్ డేస్. దీనికి వెబ్సైట్ అనేది మనకు ఎస్ఎస్సి వెబ్సైట్లో అయితే మనం వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ వీడియో కూడా కావాలనుకుంటే మనము ఫుల్ వీడియో అయితే చేస్తే అప్లికేషన్ ఎలా చేయాలి అనేది మీరు కామెంట్ చేస్తే మనం ఇక పోస్ట్ వైజ్గా మన పోస్ట్లో అయితే మనకు పోస్ట్ అయితే ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకుందాం ఇప్పుడు, ఓకేనా. దీనికి అప్లికేషన్ మేల్ అండ్ ఫీమేల్ అయితే చేసుకోవచ్చు. మంచి అవకాశం అనుకోవచ్చు. అమ్మాయిలకైతే చాలామంది అయితే తెలియక విషయాలు అయితే చేయరు, ఓకేనా. సరే, మనకు బీఎస్ఎఫ్లో అయితే 524 అయితే మేల్ క్యాండిడేట్కి అయితే ఉంది. ఫీమేల్ క్యాండిడేట్కి అయితే 92 అయితే పోస్ట్ అయితే ఉంది. టోటల్ అంటే 616, ఓకేనా. టోటల్ మనకు పోస్ట్ బీఎస్ఎఫ్లో. తర్వాత సిఐఎస్ఎఫ్ దీంట్లో అయితే మేల్కి అయితే 13,135 అయితే మనకు సిఐఎస్ఎఫ్లో మనకు పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఫీమేల్కి అయితే 1,460, ఓకేనా. టోటల్ 14,595 అయితే పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్లో మనకు 5,366 అయితే మేల్ క్యాండిడేట్కి ఉంది. ఫీమేల్కి అయితే 124 అంటే 124. టోటల్ 5,490. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్బి. మన ఎస్ఎస్బిలో మనకు 1,764 అయితే పోస్ట్ ఉంది. ఫీమేల్కి అయితే 0. టోటల్ సేమ్ ఇక 1,764. ఐటీబీపీ దీంట్లో అయితే 1,099. మేల్కి అయితే 194 అంటే 194 అయితే ఉంది, ఓకేనా. ఫీమేల్కి టోటల్ వచ్చేసి 1,293. ఏఆర్ రైఫిల్ మ్యాన్ జీడీలో, ఓకేనా. దీనికైతే 1,556 అయితే మనకు బాయ్స్కి అయితే ఉంది. 150 అయితే ఫీమేల్కి. టోటల్ 1,706, ఓకే. 1,706, ఓకేనా. 1,706 మనకు. ఎస్ఎస్ఎఫ్ 23 బాయ్స్కి అయితే ఉంది. 0 ఫీమేల్ క్యాండిడేట్, ఓకేనా. 23 బాయ్స్కి, గర్ల్స్కి అయితే 0. టోటల్ 23. గ్రాండ్ టోటల్ 23,467 బాయ్స్కి టోటల్ మన పోస్టు. గర్ల్స్కి అయితే 2,020. టోటల్ వచ్చేసి 25,487 పోస్ట్ అయితే మనకు టోటల్ గ్రాండ్ టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది, ఓకే. దీనికి ఎలిజిబిలిటీ అయితే చూసుకుందాం. ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి మనము. మోస్ట్ పాస్ మనకు డొమిసైల్ అనేది అవి తర్వాత విషయం. ఇదైతే ఏజ్ గురించి మనం అయితే చూసుకుంటాం ఇప్పుడు. మినిమం ఏజ్ అనేది 18 అయితే ఉండాలి మనకు. మినిమం ఏజ్, మ్యాక్సిమం అనేది 23. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు 2 January 2023 అండ్ నాట్ లేటర్ దెన్, అంటే మనం దీని లోపలైతే ఉండాలి. 1 January 2008 దీని లోపలైతే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి. ఇప్పుడు ఈ ఏజ్ కటాఫ్ అయితే కూడా చూసుకోండి కొద్దిగా జాగ్రత్తగా. కొంతమంది ఏజ్ 1 day 2 daysలో అయితే కటాఫ్ రిలాక్సేషన్ పోతుంది. చూడవచ్చు మనకు ఎస్సీ ఎస్టీకి అయితే 5 years అయితే రిలాక్సేషన్ ఉంటుంది, ఓకేనా. రిలాక్సేషన్ మనకు ఏజ్ రిలాక్సేషన్ 5 years ఎస్సీ ఎస్టీకి. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉందిగా 2003, దీనికైతే 5 కలిపితే మైనస్ చేయండి. 2003 నుంచి మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 1980, ఓకే. 1998 వాళ్ళైతే ఎలిజిబుల్ ఉంటారు.
ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా త్రీ ఇయర్స్ అయితే ఉంది. ఇవైతే మనకు తెలియదు కింద. ఇవైతే చూసుకోండి. ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. ఇదైతే చూసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ డేట్ ఓకే డిసెంబర్ 1కి అయితే నోటిఫికేషన్ అయిపోయింది. స్టార్ట్ అప్లై December 1. లాస్ట్ డేస్ అప్లికేషన్ 31. ఓకే, December 31కి అయితే లాస్ట్ డేస్. మనకు ఆన్లైన్ పేమెంట్ ఫీ కూడా ఫస్ట్ స్టార్ట్ నుంచే January 1 దాకా అయితే చేసి ఉంది ఆన్లైన్ పేమెంట్. అప్లికేషన్ ఫామ్ కరప్షన్ విండో, అంటే మీరు ఏదైనా తప్పులు అప్లికేషన్ పెట్టారనుకో, మీ నేమ్ మిస్టేక్ ఉంటే January 8 నుంచి January 10 వరకు అయితే కరప్షన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఇవైతే తర్వాత చూసుకోవచ్చు. అప్లికేషన్ ఎలా చేయాలనేది మనకు నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. మీరు వీడియో పెట్టని చెప్తే వీడియో అయితే ఫుల్ వీడియో చేస్తా. కామెంట్లో మనం ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఇవైతే మనం తర్వాత చేసుకుందాం. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.